ఇది ఒక చరిత్ర ఒక్క సెక్టర్. అది కాకుండా నిన్ననే మెగా డిఎస్సి అన్నాం. మెగా డిఎస్సి నేను సంతకం పెట్టింది మొదటి సంతకం మెగా డిఎస్సి. నిన్ననే మీ అందరి సమక్షంలో మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన వ్యక్తులకి మనం సర్టిఫికెట్స్ ఇచ్చాం, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. దగ్గర 15,941 మందికి నిన్న ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు మన సమస్యలో ముందుకు వస్తే వాళ్ళ ఆనందం చూస్తే నేను చాలా మీటింగులు చూశాను, కానీ అంత పెద్ద ఆనందాన్ని ఎప్పుడు చూడలేదు. చాలా జుబ్లియంట్గా ఉన్నారు, ఫుల్ ఆఫ్ జోష్. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, చాలా బ్రహ్మాండంగా జరిగింది. 150 పిటిషన్లు వేశారు కోర్టులో. ఇది జరగకూడదు, జరిగితే తెలుగుదేశానికి మంచి పేరు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని ఎన్ని మోకాలు అడ్డాలు పెట్టాలో అన్ని పెట్టారు. కానీ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా, చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తూ అడ్డంకులన్నీ అధిగమించి ఏ ఒక్క చిన్న వివాదం లేకుండా 100% ఫుల్ ప్రూఫ్గా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండేట్టుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేశారు. దట్ ఈస్ ఏ వెరీ గుడ్ థింగ్. అది మనం సాధించాం. నేను ఇప్పుడే కాదు 14 సార్లు డిఎస్సిని పిలిచాను. అది టీచర్ విషయంలో మీరు ఒకసారి చూస్తే మెగా డిఎస్సి ఏది సూపర్ 6 హామీ సూపర్ హిట్ చేశాం. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పటికప్పుడు యువతని కాంపిటేటివ్ దీనికి కానీ స్కిల్ డెవలప్మెంట్కి మనం సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. రెండవది దిశ ఇక్కడికి వచ్చినప్పుడు మూడవది 9,093 మంది ఇతర డిపార్ట్మెంట్లు, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 1,761 మంది, సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరియట్ 1,608 మంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరియట్ 1,082, హోమ్ డిపార్ట్మెంట్ 567, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 533, రెవెన్యూ సెక్రటరియట్ 472, లా సెక్రటరియట్ 377, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 341, అదే మరి అదర్స్లో 2,352, మొత్తం కలిసి 9,093 మందికి గవర్నమెంట్లో ఈ 1 ఇయర్లో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే